హలో, వెల్కమ్ టు గ్లోబల్ టైమ్స్. నేను మీ మిస్టర్ పరికిపల్ల. సో ప్రభుత్వం మారింది. మరి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అని నినాదాలతోనే వస్తుంది. మరి ఈ ప్రభుత్వం ప్రజలకి ఎంత చేరువవుతుంది, ప్రజలకు చేరువవడం కోసం వచ్చిందా, ప్రజలకు చేరువడానికి పెట్టిన పథకాలు కొన్ని ఉన్నాయి కదా, 6 పథకాలు. ఆ పథకాలు మరి సామాన్యుడికి ఏమైనా అర్థమైనాయా, అర్థమైతే ఎలా ఉన్నది తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఖతర్నాక్ కాక, తర్వాత నర్సయ్య తాత, ఇట్లా తెలంగాణ గళాన్ని, తెలంగాణ వాయిస్ని బయటికి ఇస్తున్న గొర్రెల కాపరి అండ్ సహజ కవి నీల నరసింహ మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో నర్సయ్య తాత. మంచిగున్నా, ఎట్లను? ఏదో ఇక పడకుండా లేకుండా అంత మడుకున్నా. మొన్నటి దాకంటే 10 ఏళ్ళు అట్లాంటివి. ఇప్పుడు ప్రభుత్వం మారే, కొత్త ప్రభుత్వం వచ్చే, రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇట్లా నిరాశతో ఉంటే మంచిగా ఉంటుందా? అయితే మరి ఇప్పుడు ఒక ముచ్చట ఏమనుకుంటున్నా అంటే, ఊళ్ళో పోంచి ఇప్పుడు సర్కారు సడకపేటలో శాస్త్రం లేదనేది ఊరూరో ఎడిచిపారింది పిల్లగా. అయితే ఇప్పుడు ఈ మందు పెట్టినాడుగా, అయ్యో మందు పెడుతున్నాడుగా వీళ్ళు. మరి మంచిదే కదా. మరి మందు పెడితే మంచిదే కానీ మరి తాగుడుతోనే సర్కారు సగం సంవత్సరాలే వెళ్ళ తీసుకొచ్చారు తాగుబోతులు. మరి ఇప్పుడు మరి ఈ పథకాలు పెట్టి తాగుడు బంధు పెడతామంటున్నారు. మరి సంసారం ఎట్లయితుంది, తెరలవుతుందా, ఎట్లయితుందో అని నా సొంతలు ఒకటి గుసగుస ఊర్లోకి వచ్చి, అరే అన్ని మంచిగా చేస్తున్నా అని చెప్పి తాగుడు బంధు పెడితే ఇంకా వేరే మెడిసిన్ ఇస్తాడు కావచ్చు, క్యాప్సూల్ చేసుకునే టాబ్లెట్ వేసుకుంటే కిక్ వస్తే అలాంటి చేస్తే కావచ్చు, చూడు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పి ప్రజల కోసం అని చెప్పేసి మన గడీలు వాళ్ళు కొడతాను తెలుసా నీకు? అవు గడీలు అంటే ఎరికేనా? అయ్యే ఇంపకంచెలు. మన ఇక్కడ తెలంగాణ గడీలు ప్రగతి భవన్ చుట్టూన్న కంచె, ముళ్ళ కంచెను బద్దలు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి, కొత్త మినిస్టర్, కొత్త ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ గడీలకు కంచెలు పెట్టింది కదా, ఆ కంచెలు పెట్టడం వల్ల మంచి జరిగిందా ప్రజలకి, చెడు జరిగిందా చెప్పు. ఇగో నేను చెప్పనా ఒక ముచ్చట. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు. ఏదో ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసినా, నేను ముఖ్యమంత్రి గెలిచినా, నేను అన్నమాట సాధించుకున్నా చూడు అని ఇవాళ ఆ పని చేయించిండు, కంచె బద్దలు కూర్చిండు. మరి ఈ పోరాటం ఎప్పటిదాకా ఉండాలి? 5 ఏళ్ళు ఉండాలి కదా. మరి ఉంటుందా? 5 ఏళ్ళ దాకా ఉంటేనే ఆయన పెట్టిన 6 గ్యారెంటీలు అమలు చేస్తేనే జనాలు అప్పుడు నమ్మకం పడతారు. లేకపోతే ఏమి చేయాలో అది చేస్తారు. కానీ ఏమో మరి చూద్దాం. సరే కంచెలు అయితే బద్దలు కొట్టిండు. నువ్వు ఎప్పుడైనా పోయినావా ప్రగతి భవన్లోకి? పోయినావా? ఏ ప్రగతి భవన్కు నా సొంత పూసులో రాయేసరికి కుంటుకుంటూ పోవాల్సింది. గేట్ కాడుకు రానియరు. అది పోలీసు ఆయన ఒక్కడే పని. నువ్వు కూడా కాదు, మన పైసలతో కట్టింది కదా, మనం చూస్తానికి. లేకపోతే ఎట్లా చెప్పి జనస్వామ్యే అందరికి ఎరిగే, లోకమంతా ఎరిగే. కానీ వాళ్ళు రాణిస్తారు. అమ్మో సరే ఇప్పుడు పెట్టిండు, ఇప్పుడు రాణిస్తాడంటావా? రాణిస్తాడంటే ఆయన మరి ఈ రంగా ఆడంగా అన్న తిరుగు అని ఎన్ని రోజులు రాణిస్తాడు చూద్దాం. ఏదో అంటుండగా 10 గంటలకు ప్రజా దర్బార్ అంటుంది కదా, చూద్దాం. అదే నాలో మరి పెడితే మంచిదే నడిపిస్తే. ఒకవేళ ఎప్పుడు దాన్ని మళ్ళా ఇది చేసుకుంటాడో అనేది అనుకుంటున్నాం ముచ్చట జనం. సరే, ఇప్పుడు 6 హామీలు ఇచ్చిండు, పథకాలు. 6 హామీలు ఇచ్చి ప్రజలకి ఇది చేస్తా అని చెప్పిండ్రు. ప్రజలు కూడా మొగ్గు చూపిర్రు, ఓట్లు వేసిర్రు, గెలిపించిండ్రు. ఆ పథకాలు ఏంటో నీకు తెలుసా? పథకాలు అంటే ఇప్పుడు మన మా ముసలిది కూడా అంటుంది. అది ముసలివాడ నువ్వు నాతో పంచాయతీ పెట్టుకొని మొల్లారానికి తాంచే కట్టుకున్నాడు కాదు. మాకు నీతో పంచాయతీ పెట్టుకున్నా ఏగా కూడా నాకు తొగకిరా ఏగాన కూడా లేకుండా నా అమ్మగారి నుంచి పోతా అంటుంది. అది ఇప్పటికి నిన్న మొన్న జరిగిన కథే ఇది. మహాలక్ష్మి అని 2500 ఇస్తాడట. ఇంకేదో గ్యాస్ ఏదో సిలిండర్ డబ్బా ఉంటది కదా, 500 450 450 కాదు పిల్లగా 500 ఆయన పెట్టే కేసీఆర్ పెట్టే 450. రైట్. మన పోతే ఇంకేదో పెట్టే అది తొగకిరాయి లేకుండా బస్సులలో ఫ్రీ లేకుంటే పిరిగా అమ్మగారింటికి పోతందుకు ఆడలకు, చుట్టాలింటికి, పక్కాలింటికి, పండుగలకు, పబ్బాలకు, చెడ్డకు, పడ్డకు. ఇక రేపు నీ దండం పెడితే మరి పల్లెటూళ్ళకి వెళ్ళి ఈ జూ పార్కులు చూస్తేందుకు, శిల్పారామాలు చూస్తేందుకు వస్తారో ఏమో. ఇంకా నాకైతే దడుగు పుడుతుంది. మరి ఇట్లా పెడితే మరి మొగోళ్ళు ఏం పాపం చేసినా మనకు కూడా ఫ్రీ గిఫ్ట్ అయిపోగా. నీ మొగోళ్ళు సరే ఉండ మొగోళ్ళు ఎత్తి మీద సేవింగ్ పెట్టిడు. ఎట్లా ఏముంది మరి ఇప్పుడు? ఇప్పటికే తెలంగాణ
సంసారం వెళ్తలేదు మొత్తుకోలు సంసారం వెళ్తుంది కడుపులో ఉన్న పిల్లకు అప్పు వేసిరట ఇవి ఏందకో 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ నెత్తినే పెట్టిరట బాగానే దొరకబెట్టినావు మరి నాకు మాకు ఎన్ని ముచ్చట్లు మా 3 బజార్ల కాడ ఏం అయ్యే కొలుపురా ఇక మరి ఇన్ని తీర్లా ఉంది కాబట్టి ఇంత తాగుబోతులు సగం సంసారం కోస్తున్నారు పనులు కట్టి ఇప్పటికే సంసారం పెద్దలేదు ఇంకా అప్పు ఉందంటే మరి ఇవాళ పిల్లలు అలిగాలి అది తొగకిరా లేదు 2500 వస్తున్నాయి అని మరి ఈ పసలన్నీ ఏడికేళ్ళు చేస్తారు ఏ బొందలకేం చేస్తారు ఎట్లా వెళ్తుంది ఈ తెలంగాణ సంసారం నాకైతే చిత్రమే అనిపిస్తుంది పిల్లగా మరి ఎవరైనా అడిగినావా ఈ పైసలన్నీ ఎడికెళ్ళి ఇస్తారు వీళ్ళకి ఫ్రీ ఇచ్చేటి అని రేవంత్ సార్ వాళ్ళ ఇంట్లోకి ఇస్తారు కావచ్చు ఏ మగోడు ఎందుకు ఇస్తారు ఎవడు ఇయ్యడు ఏం కూడా ఇయ్యలేదు అది ఇంకా ఏడానికి వస్తుంది ఎక్కడానికి వస్తుంది దోపక తినే వ్యవహారం కాకపోతే వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసి తినుర్రి అని పెడతారు గడక మరి అప్పుడు ఓటేయకుండా ఉండాలి కదా ఫ్రీలు ఎందుకు ఇస్తాం మాకు ఇవన్నద్దు మాకు చదువు ఒక్కటి దవాఖానకు పోతే మందులకి ఇచ్చేది 1-2 చూసుడు మంచిగా చూడరు ఫ్రీగా ఇరి అంటే అయిపోవు కదా ఇక ఫ్రీగా అంటే మొత్తానికైతే నువ్వేమన్నాను ఊర్లో పంచి ఇప్పుడు ఎట్లా తయారయ్యిందంటే నాకు అంటే వాళ్ళు పింఛన్ వస్తుంది కదా పింఛన్ వస్తుందా చూసుకుంటారు కానీ కొడుకు నౌకర్లేదు ఏమైనా ఇదే ఈ పింఛని పోగడ్డలకు తమలపాకులకు పొగాకు చెడ్డకో పడకో కళ్ళు నీళ్ళకో అయితే చూస్తూ అయ్యో చెట్టు అంటే నా కొడుకు ఇదైపోయి ఎట్లా చేయాలి ఈయన బతికేది ఈయన భాగ్యం ఏందని ఆలోచన చేస్తలేరు సరే ఆ ముచ్చట ఒడిచిపోయింది సరే 10 ఏళ్ళ పోతూ ఈయన టైం ఇచ్చినాం ఈయన చేసుకొచ్చిండు ఇక ఈయన ఏమేం పనులు మరి ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏం వెలుగ పెడతారో చూద్దామని వీళ్ళకైతే ఇప్పుడు మేము పెట్టాలని అండగట్టినాం అవు కానీ నువ్వు జై శ్రీరామ్ అనుకుంటూ తిరిగేటువంటి మళ్ళీ బీజేపీ గెలుతుంది అని అప్పట్లో అన్నావు మరి బీజేపీ ఎందుకు ఓడిపోయినట్టు అసలు హరి బాకశాఖలు ఏముంది ఈ బండి సంజయ్ని ఎప్పుడైతే దింపి కింద కూర్చోబెట్టిరో బీజేపీ మొత్తం పోయిన పడుకుంది అట్లా పోయినా ఏముంది మరి ఈ పిల్లగాడు అది పెట్టగా దాన్ని అంటారుగా పాదాల యాత్ర అంటారుగా పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర అది పెట్టినప్పుడు రువ్వడి మీద ఉంది బీజేపీ తెలంగాణ మోగుతుంది అప్పుడు కేసీఆర్కు దీటైన వాళ్ళు సరైన వాళ్ళు కోటైన వాళ్ళు బీజేపీ వాళ్ళు దానికి వచ్చారు ఊర్లో పోయి కూడా బాకింది ముచ్చట మీదాకి వచ్చింది పోయినాకో ఈ పిల్లగాని బండి సంజయ్ ఎప్పుడైతే బండి దింపి పక్కకు తొలగించారో ఇక కిషన్ రెడ్డి పెద్ద వంట కడితే ఇక అది నీ దండం పెడితే ఇప్పుడు కానీ ముడుచుకొని పనుకుంది వ్యవహారం మీకు అది లేదు ఇది లేదు ఏది లేదు ఎక్కలేదు పని వ్యవహారం అయింది ఉలుకు లేదు పలుకు లేదు ఇక అందులోనే ఈ కాంగ్రెస్ వాళ్ళకు జనంతా గాలి దొరికింది ఇక దాన్ని పట్టుకొని చిన్న ఇచ్చేసే వరకంటే ఉన్న పొరగాళ్ళంతా అటైపోయింది వీళ్ళ మీద కోపం మీద బండి సంజయ్ 6 బూర అని అది ఇప్పుడు లేక మనిషి ఎట్లా దుర్గా పెట్టేది ఎట్లా మాట్లాడేది లేదు బలం ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి అంతా నోరు మెచ్చని వ్యవహారం చేసిండు ఆ మాసం ఓ మాట పున్నానికి ఓ మాట ఇక ఆయన సప వ్యవహారం వేసరికి నుంచి కాదని మొత్తం అటు వరద పడ్డదు లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ లేక బలం మొన్నటి దాకా 1 నెల రోజుల దాకా బలమే లేకుంటే 1-2 నెలల దాకా బలమే లేకుంటే ఈ మధ్యలో గుంజుకుంది ఏం చెప్పినావు తాత నువ్వు మరి ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తాను కదా మరి అవ్వ నీకు ఇస్తుందా బోట్లో పెట్టుకొని ఆమె పని ఆమె చూసుకుంటుందా నాకు వచ్చినారు నాకు ఇచ్చినారు నేను చెప్తిగా ఇప్పుడు మందు కూడా వద్దంటారు పిల్లగా మంచిదే సంతోషమే సరే పేగులు తూర్లు పడి సస్తురు అనేది ఒక పుగారం చెప్తున్నారు ఇప్పుడు మందుతో తాగుబోతులతోనే ఈ సంసారం నడుస్తుంది ఒకడొకడు మా తాగుబోతుల సంఘం ఎందుకు పెట్టలేదు అని అడిగేటోడు ఇప్పుడు మొనగాడు తయారైంది తెలంగాణలో నువ్వు పెట్టరాదు ఒకటి నేనేం పెడతా నేనేం సరిదాలకు వచ్చినాక సాగు ఏమంటారు బొక్క బొందులో తయారైనాక నేనేం పెడతా కానీ ఇవాళ మేము సంసారాన్ని తెలంగాణ సంసారాన్ని మేము నడిపిస్తున్నాం అంటేనే సంసారం వెళ్తలేదు మరి మందు పెట్టినాక మరి ఎవరినైతే చేతులు పెడతారు ఏమో నాకు అర్థం కానీ ముచ్చటి అంటే పథకాలు మంచిగానే కానీ పైసలు ఎటు నుంచి ఇస్తారు అనేది అర్థమవుతుంది అదే అర్థమవుతలేదు పిల్లగా ఇప్పుడు 6 మనిషికి 2500 అంటుంది మరి తువ్వకిరా లేదాట ఈ తువ్వకిరా లేకపోతే ఈ ఆడికి ఉంటుందా
తోకిరాయి లేదంటే ఆడేసిన కాడ ఆడకూకోదు, పాడేసిన నోరు పాడకూకోదు అన్నట్టు ఎప్పుడు చూడు ఏడికి పోవాలి. ఇవాళ పట్టణంలో చార్మినార్ చూసేస్తాం, ఇవాళ మక్క మసీద్ చూసేస్తాం, ఇవాళ జూ పార్క్ చూసేస్తాం, ఇవాళ పండుగ అవుతుంది, ఈడ పబ్బం అవుతుంది. ఏమన్నంటే తొగకిరాయి లేదా ఈ బెదిరింపులు ఉంటాయి. మొగ నెడలకే పెడతారు ఈ ఆడళ్ళు. ఇప్పుడు బస్సు ఎక్కితే ఇప్పుడు మొగల సీట్లు దొరుకుతాయంటవా? ఇక పోయింది, ఆ రాజ్యం పోయింది, ఇక పోయింది, ఆ కాలే పోయింది. ఇప్పుడు నా సోంటి మొగోనికి బస్సులో కూర్చుందాం కాదు, నిలబడదామన్నా కానీ సీట్ ఉంటుంది. మొత్తం దాని నిండా మొత్తం ఆడోళ్ళే ఉంటారు. ఎందుకంటే మరి పిరి కాబట్టి వాళ్ళకి ఎక్కిరిసిపోతారు. ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరికీ 250 గజాలు ఇల్లు ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానంలల్లా. 250 గజాలు జాగిస్తారు, జాగిస్తానన్నారు. మరి నీకు వస్తుందా? అది ఎందుకు రాదు? అంటే నేను వసవసవసవసాడి నేను కూడా తండాడినా తెలంగాణ వరకు. వాళ్ళే తండాడిరా. తండాడంటే ఇంట్లో కూర్చుండి చుట్ట కూర్చుకుంటా ఇట్లా ఆడుతూ తండాడు అంటే. నేను కూడా బజార్కి ఎక్కినా, రచ్చకి ఎక్కినా, పంచాయతీ చేసిన, నొల్లి చేసిన, ఆందోళన ఆడిపోసుకున్నా. ఎప్పటికీ మీరు బతుకొచ్చి మహారాజ్యం వెళ్తారా, బతుకొచ్చి మహారాజ్యం వెళ్తారా అని కూడా ఆయన కూడా తిట్టా. నేను చేయలేదా ఉద్యమం? నా ముసల్దాంతో పంచాయతీ పెట్టుకొని వచ్చిన. నా ముసల్దాంతో పంచాయతీ పెట్టుకొని గొర్రెకాడ బంద్ పెట్టి పంచాయతీ పెట్టుకొని వచ్చి నేను ఉద్యమంలో పాల్గొన్నా. నాకెందుకు ఇయ్యాడు? ఇవన్నీ ఉట్టి మాటలు కాదు. ఏదైనా ఫోటో ఉందా అనేది? ఫోటో కనబడ్డదా? పేపర్లో పడ్డదా? టీవీలో పడ్డదా ఫోటో నీది? సబ్బాట వర్గాలు అట్లా మీదకి వచ్చి అది పెట్టి ఇది పెట్టి భూములు కూడా మేము బజార్లోనే కొనుక్కొని తిన్నాము. అందరికి రావాలి ఇండ్లు, అందరికి రావాలి జాగలు. అందరూ ఒక్కడికి వచ్చిందా? ఆయన ఏమో సాగు నుండి తలకాయ పెట్టినా ఆయన అంటాడు, మేము ఇచ్చిన ఈయన అంటాడు, మేము పార్లమెంట్ బిల్లు పెట్టామని వాళ్ళు అంటారు. తెలంగాణ సబ్బాట జాతి మొత్తం ఒక్కొక్క ఈ చదువుకునే పోరాట కాంటే రోడ్ల మీదకి వచ్చి చేసిరు. ఇస్తే అందరికి జాగా లేకపోతే లేదు అన్నట్టుంటది. అయితే రెండోదే ఖరారు అయ్యేటట్టున్నది. అందరు ప్రతి ఒక్క జాతిలో ప్రతి ఒక్క మానవుడు తెలంగాణ కావాలంటేనే ఈ కథ వచ్చింది. అంటే ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉన్న దాదాపు అందరికీ ఉద్యమకారుల కింద లెక్క కట్టి అందరికీ 250 గజాలు జాగి ఇవ్వాల్సిందే. చంద్రమండలం ఇద్దరు కాదు, అక్కడ ఖాళీగా ఉంటుంది. ఏమి చంద్రమండలం చల్లకుండా చంద్రమండలం మాట్లాడే పోవస్తుంది. అక్కడ గాలి లేదు, అక్కడ ఆడే బత్తం పోయి. సరే, చంద్రమండలం దాకా ఎందుకు కానీ ఈడనే నీకు అన్ని ఫెసిలిటీలు ఇచ్చి మంచిగా ఆరోగ్యం కోసం అంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు ఆరోగ్యం కోసం 10 లక్షలు చేసిరు మీకు బీమా. అంటే 10 లక్షల వరకు నువ్వు ఏమన్నా ఆపద వచ్చినా సంపద వచ్చినా 10 లక్షల దాకా నువ్వు వైద్యం చేయించుకోవచ్చు అని ఇచ్చిర్రు. మంచిదే కదా, ఇదైతే మంచిదే కదా. మరి ఆరోగ్యశ్రీ అని చేసి గంగల కలిపి పిల్లగా ఇక మరి వీళ్ళు పెట్టి నేను అదే అంటున్నా. 5 నుంచి 10 కాకపోతే 20, 30 ఎన్నని పెంచుకోవాలి. అది తీయను చేసుకొని కావాలి, మాట కాదు. నువ్వు ఇయ్యాల ఆపదికి సాపతికి చెడ్డకు పడకు పెడతా ఇస్తా అని పెట్టావు, నువ్వు అన్ని నిలబెట్టుకున్నోని కావాలి. ఓకే, సరే. ఇప్పుడు ఈ 6 హామీలు అయితే నీకు ఎరికే కదా. ఈ 6 హామీలల్లా నీ మనసులో మాట చెప్పాలి. ఆలీలు అనుకునే కదా, నీ మనసులో మాట చెప్పు. ఈ 6 హామీలు అమలు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? 50%, 30%, 20%, 100%? అయితే ఇప్పుడు అమరాజు నాకు ఇంకో మాట కూడా యాదికి వస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు చుట్టుపక్కల ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఇట్లే కలుసుకున్నాం కదా, దావతులలో అన్నో ఇన్నో. ఇప్పుడు రైతు బంధు పేరు మీద 10,000 ఎకరానికి 10,000 అని పాట పాడి 15,000 అంటారు. ఈ 6 గంటల 15,000 అంటారు. మరి ఇప్పుడు ఈ 15,000 ఎన్ని ఎకరాలకు అద్దు పెడతారు అనేది కూడా ఇంకా జనాలకు అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు 100 ఎకరాలకు కోట్లు పోతున్నాయి. ఎన్ని ఎకరాలకు పెట్టాలంటావు చెప్పి నీ ఐడియా కొద్ది? ఎన్ని ఎకరాలు అంటే ఒక 10 ఎకరాలు పెట్టవలసిందే. 10 ఎకరాల నుంచి ఇవ్వద్దు. 10 ఎకరాల వరకు ఇవ్వచ్చు, అంతకు మించి ఇవ్వద్దు. 100 ఎకరాల ఉన్నోనికి ఇవ్వద్దు, అస్సలే ఇవ్వద్దు. ఇక ఎవరికైనా 10 ఎకరాల వరకు ఇవ్వాలి అంతే. 100 ఎకరాలు ఉన్న 10 ఎకరాలకి ఇవ్వాలి. 10 ఎకరాల లోపు ఉన్నోనికి 10 లోపు ఉన్నోనికే ఇవ్వాలి రైతు బంధు. ఓకే, మంచిది, సూపర్, మంచిగా ఉన్నది. సరే, అట్లే చేస్తే పట్టరాదు ఏమున్నది. అయినా ఇన్ని గణం ఓర్చుకున్నారు, ఇక కొంచెం ఓర్చుకోరాదు. ఏమవుతుంది ఓర్చుకుంటే ఎర్రగైతే? ఇప్పటికే ఎర్రగా అయింది. ఇంకా మళ్ళా నువ్వే ఓడ్చుకో అంటే ఏం ఓడ్చుకుంటే బాగానే ఉన్నావు. సో అది నేటి ప్రభుత్వం మీద సామాన్యుడి గలం
అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళకు ఎర్రగా అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే మంది ఎట్లు ఇస్తారు అనేది కూడా చూస్తున్నారు. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇవాళ కదా స్టార్ట్ అయింది. హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ.